జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో హైడ్రా కూడా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల వద్ద సిబ్బందిని మోహరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ను అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా తీసుకుంటున్న చర్యలేంటి? వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు హైడ్రా సిబ్బంది అంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ముందస్తుగానే రంగంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఐటీ కారిడార్ తో పాటు షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, అదే విధంగా ఇటు సికింద్రాబాద్, కూకట్పల్లి, అదేవిధంగా ఇటు లకిడికపల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ సమస్య తలెత్తడం అనేది చాలా సవాల్గా మారింది. దీంతో నగరంలో ఇటు వరద ముప్పు ఒక కారణం అయితే ట్రాఫిక్ సమస్య కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ సూచనలు దాదాపు నగరంలో కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 15 సెంటీమీటర్లు, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లు వర్షం కురిసే అవకాశం ఉందన్నటువంటి అంచనా నేపథ్యంలో హైడ్రా ముందస్తుగానే అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో సిబ్బందిని మోహరించి వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రహదారుల మీద వరద నిలిచేటువంటి దాదాపు 140 ప్రాంతాల్లో సిబ్బందిని ముందస్తుగానే మోహరించడం జరిగింది. అదేవిధంగా ఇటు పోలీసులు, ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది సమన్వయంతో ఈ వరద మాన్సూన్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి టీంలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. వరద నీరు నిలిచినటువంటి మరుక్షణమే సిబ్బంది అంతా అక్కడికి చేరుకొని ముందస్తుగానే ఉన్నటువంటి సిబ్బంది అంతా చేరుకొని ఆ వరద నీటిని నాళాల్లోకి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వరద నీరు వెళ్లేందుకు మన పైప్ లైన్ సామర్థ్యం అనేది డ్రైన్ సామర్థ్యం అనేది సరిపోకపోవడంతో వరద నీరు అంతా కూడా రహదారులను ముంచెత్తుతుంది. దాని ద్వారా ఆ ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపు గురవుతున్నాయి. దీంతో ప్రజలంతా కూడా చిన్న వర్షానికే దాదాపు మోకాళ్ళలోతు నీళ్లు రహదారుల మీద కావచ్చు, కాలనీలలో, వీధుల్లో నిలవడం అనేది, ఇళ్లలోకి చేయడం అనేది ఇది ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. మరోవైపు భారీ వర్షాలు ఉన్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో హైడ్రా సిబ్బంది అంతా కూడా 24 గంటల పాటు రంగంలోనే అంటే క్షేత్రస్థాయిలోనే ఉండాలని చెప్పేసి, అందుబాటులో ఉండాలని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రజలు లోతట్టు ప్రాంతాల్లోనూ, ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా, లేదంటే రహదారుల మీద కావచ్చు, ఇళ్లలోకి వరద నీరు వచ్చినా, ఇళ్లలో చిక్కుకుపోయినా కూడా హైడ్రా డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి హెల్ప్ లైన్లకు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు. హైడ్రా డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఫోన్ నంబర్లను మనం ఒకసారి పరిశీలించినట్లయితే డిఆర్ఎఫ్ హెల్ప్ లైన్ నంబర్లు, హైడ్రా డిఆర్ఎఫ్ హెల్ప్ లైన్ నంబర్లు 9154170992, 9000113667, 04029560521 ఈ నంబర్లను కూడా సంప్రదించాలని హైడ్రా సూచించడం జరిగింది. అటు జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులను క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్తూనే ఇటు అధికారులు, ఇటు ట్రాఫిక్ కావచ్చు, హైడ్రా సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ భారీ వర్షాలు ఈ రోజు రేపు పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలి. నగరంలో విపత్తుకు సంబంధించి గతంలో ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు, ఈ 2-3 రోజుల్లో కురిసినటువంటి ఈ వారంలో కురిసినటువంటి వర్షం వల్ల తలెత్తినటువంటి ట్రాఫిక్ సమస్యను కూడా ఇబ్బంది లేకుండా మళ్ళీ పునరావృతం కాకుండా చూసేందుకు ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే రెగ్యులర్ గా వరద నీరు నిలిచేటువంటి 140 ప్రాంతాల్లో కొన్ని చోట్ల భూగర్భ సంపులు ఏర్పాటు చేశారు. వాటి దగ్గర మంచి ఫలితాలు ఇవ్వడంతో మిగతా చోట్ల కూడా అలా భూగర్భ సంపులు ఏర్పాటు చేసే ఆలోచనలో జీహెచ్ఎంసీ ఉంది. వాటికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. మిగతా చోట్ల కూడా వరద నీరు నిలిచేందుకు, వాటిని వరద నాళాల్లోకి మళ్లించేందుకు కావాల్సినటువంటి సిబ్బందిని అంతా కూడా మోహరించారు. వాటికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా హైడ్రా సమకూర్చింది. మొత్తానికైతే ఈ భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు ఇటు జీహెచ్ఎంసీ, హైడ్రా అంతా కూడా క్షేత్రస్థాయిలో సిబ్బందిని మోహరించారు. వర్షం కురవడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ముంపు గురైతే ప్రజలను నిరంతరం అప్రమత్తంగా ఉండేలా క్షేత్రస్థాయిలో సిబ్బంది అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. ధన్యవాదాలు సతీష్.